విశాఖపట్నంలో అందరూ కూడా మంచి వాళ్ళు అని అందరికీ తెలుసు. ఆ మంచితనాన్ని మీరు చాలా దౌర్జన్యాలు చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విశాఖపట్నాన్ని దౌర్జన్యంగా దోచుకున్నారే మీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు. ఈ రోజు ఇంకా మళ్ళీ ఉత్తరాంధ్ర గురించి మొసర కన్నీళ్లు కారుస్తున్నారు కదా. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనకాపల్లిలో ఇంకొక శంకుస్థాపన జరుగుతుంది. మీకు ఇవన్నీ కనిపించట్లేదా? ఇవన్నీ చూడలేకపోతున్నారా? లేకపోతే ఇవన్నీ చూసి కడుపు మంటతో మాట్లాడుతున్నారా? అసిడిటీ చాలా ఎక్కువ వచ్చేస్తుందండో మీకు అందరికీ. కాకపోతే చూసుకోండి, ఉన్నటువంటి మంత్రులు గాని అక్కడున్న ప్రజాప్రతినిధులు గాని మిగిలిన వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్రాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నటువంటి బ్యాచ్ మేమంతా. ఉత్తరాంధ్రాని డెవలప్ చేయాలి అని ఈ రోజు మీ హయాంలో పూర్తిగా అందరు ఎంతో మందికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకున్న విశాఖపట్నాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని క్లోజ్ చేసి పడేశారు. మీరు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజు మోడీ గారి సహాయంతో ఈ రోజు మనం చక్కగా స్టీల్ ప్లాంట్ ఈ రోజు పనిచేస్తుంది అంటే, లాభాల బాటలోకి వెళ్తుంది అంటే ఎవరి వల్ల? మా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? ఈరోజు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారే సిగ్గు లేకుండా. ఎలా మాట్లాడుతున్నారు? ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీకు ఏవైనా రాజకీయం చెయ్యాలి అనుకుంటే మీ ఇంట్లో రాజకీయం చేసుకోండి, మీ పార్టీలో రాజకీయం చేసుకోండి. ఎందుకనంటే ఈ రోజు మీ పార్టీ కేడర్ గాని మీ నాయకులు గాని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే సొంత చెల్లె అన్నని బండ బూతులు రోజు తిడుతుంది. బయట చూసుకోండి వెళ్ళి. ఆవిడ ఎలా తిడుతుందో, ఏం మాట్లాడుతుందో, ఏం చెప్తుందో, ఇంట్లో విషయాలు ఏం బయట పెడుతున్నా ముందు అవి ఇంట్లో పరిస్థితి చక్కబెట్టుకొని బయటకు రండి అయ్యా. ఎందుకు అనవసరంగా వైజాగ్ గురించి మాట్లాడతారు మీరు? చివరిగా ఒక్క మాట చెప్తాను, మీకు అమ్మ ఇష్టం లేదు, అమరావతి ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఇవేవి ఇష్టం లేని వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాం మేము.